ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం మాత్రే నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 234 దశమస్కందం. సురధుడు రాజ్యం కోల్పోయాక మనస్సును బాధపడి కలిగి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, నాకు మనసు ఇంత తత్వం తెలిసినా గానీ దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ లేదు, నాకు శత్రువులు ఓడించారు, రాజ్యం అపహరించారు, అయినా కానీ వారి పట్ల ద్వేషం లేదు కానీ కోపం రావటం లేదు, కానీ ఇంకా మమకారాలు దుఃఖం తొలగిపోవట్లేదు, ఇదంతా విచిత్రంగా ఉంది, ఏం చేయను, ఎక్కడికి వెళ్ళను, మనశ్శాంతి కావాలని అడుగుతాడు అన్నమాట ఋషిని. ఇప్పుడు అతను శృధ దేవి మహత్యం అనేది చాలా ఆశ్చర్యకరం. ప్రాణికోటి మనసుల్ని బలవంతంగా మోహానికి గురి చేస్తూ ఉంటుంది. జగత్తును సృష్టించేది పాలించేది మాత్రమే కాదు, నాశనం చేసేది కూడా ఆ మహాదేవియే. ఆ మహామాయ కాలరాత్రి జగత్తు అంతా కూడా ఆవిడలోనే లీనమవుతుంది, ఆవిడ నుంచి ఆవిర్భవిస్తుందని ఆవిడలో లయమైపోతూ ఆవిడే పరాత్పర. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎవరు కూడా ఉంటేనే గాని ఎవరు మోహన్ జయించలేరు, మోహన్ జయిస్తేనే గాని మనశ్శాంతి ఉండదని చెప్పారు నిన్నటి భాగంలో. అది కిందటిసారి జరిగిన దాంట్లో. ఇప్పుడు గ్యాప్ వచ్చింది, ఊరు వెళ్ళటం వల్ల లేట్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. అధ్యాయం 10. మునివరా, ఆ దేవి ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎందుకని జీవకోటిని సమ్మోహపరుస్తుంది, ఆవిడ దయకు పాత్రుడు నవ్వాలంటే ఏమి చేయాలి? సురధుడు ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. మునీశ్వరుడు స్థిమితంగా బదులు పలికాడు. సురధ, అంతా చెబుతాను విను. కల్పాంతములో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసంహరించి ఆదిశేషుడి మీద యోగ నిద్రకు ఉపక్రమించాడు. అతడి చెవుల నుంచి గులుగు జారిపడింది. ఆ కర్ణమలం నుంచి మధు కైటభులనే దానవులు ఆవిర్భవించారు. భీకర భీషణాకారులు, మహాకాయులు, క్రూరాతి క్రూరులు పుడుతూనే బ్రహ్మదేవుడిని సంహరించబోయారు. బ్రహ్మ భయపడిపోయాడు. శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణు వేడాలి అని బాగా ఆలోచించాడు. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణుని వశపరుచుకున్న నిద్రాదేవిని శరణు వేడుదామనుకున్నాడు. నిద్రాదేవి, నువ్వు ఆనంద స్వరూపినివి, సర్వ జంతు సమ్మోహ శక్తివి, కాలరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహానీయవు, మహారాజ్యవు, మహామాయవు, లజ్జ, పుష్టి, క్షమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్య స్వరూపినివి, జగద్వంద్యవు నువ్వే. జాగృత్ స్వరూపినివి, ఏకాత్మవు, ఏకరూపవు. జీవాత్మ పరమాత్మలు, ప్రకృతి పురుషులు నువ్వే కనుక ద్వయాత్మవు, త్రివర్గ నిలయవు, తురుయ్య మోక్ష స్వరూపవు, పంచభూతేశ్వరివి, షష్టేశ్వరివి, సప్తవారాధినేత్రివి, అష్ట వసువులకు అధినాయకవు, నవగ్రహమైవి, నవరాగ కళారూపవు, దశ దిక్పూజ్యవు, ఏకాదశ రుద్ర నిషేవితవు, ఏకాదశి తిథి ప్రియవు, ద్వాదశ భుజవు, ద్వాదశాదిత్యులకు కన్నతల్లివి, త్రయోదశ గుణ ప్రియవు, విశ్వే దేవులకు అగ్నినివి, చతుర్దశేంద్రులకు వరప్రదవు, చతుర్దశ మనువులకు జనయిత్రివి, పంచాధిక దశీ వేద్యవు, షోడశ భుజవు, షోడశేందు కళామయివి, షోడశాత్మక చంద్రాంశు వ్యాప్త దివ్య శరీరవు, పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు అన్ని తిథులు నువ్వే. గుణత్రయ స్వరూపిణి. నారాయణుణ్ణి ఇప్పుడు వశపరుచుకున్నావు. ఈ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్నారు. అమ్మా నిద్రాదేవి, కరుణించు. శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టు, మెలకువ రప్పించు. బ్రహ్మదేవుడి ప్రార్థనను ఆలకించిన నిద్రాదేవి శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టి మధు కైటబులను ఆవహించింది. విష్ణుమూర్తి నిద్రలేచాడు. మధు కైటబులను చూశాడు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, అయినా జయించలేకపోయాడు. అప్పుడు నిద్రాదేవి వారిని సమ్మోహపరిచింది. వారు ఆ మోహంలో పడి శ్రీహరిని వరం కోరుకోమన్నారు. శ్రీహరి వెంటనే వారి వధను వరంగా కోరాడు. నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తరించి చక్రం ధరించి సంహరించాడు. వారి మేధస్సుతో, అంటే కొవ్వు, అందుకే మేధస్సు అంటే కొవ్వుమట,
మేధ అంటేనే జ్ఞానము, జ్ఞాపక శక్తి. మేధస్సు అంటే కొవ్వు, మేధస్సు అనకూడదు అన్నమాట. మేధస్సుతో కలిసింది కనుక భూమికి మేదిని అని పేరు వచ్చింది ఇక్కడ. అందుకే మనకు మేధాశక్తిని ఇమ్మని అడగాలి, మేధా దక్షిణామూర్తిని అని. మేధస్సు అనకూడదు అసలు. మనకి మేధ ఉంటేనే బుద్ధి బాగా పనిచేస్తుంది, అన్ని పనులు చక్కగా చేయగలుగుతాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. 234వ భాగం సంపూర్ణం. 10వ అధ్యాయం సంపూర్ణం.